లంకలో సీతాదేవిని చూసి మాట్లాడి వచ్చినటువంటి హనుమంతుడు అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా శ్రీరాముడికి తెలియజేయటం జరిగింది. ఆ తర్వాత మాల్యవంత పర్వతం మీద లక్ష్మణుడితో కూడి ఉంటున్నటువంటి శ్రీరాముడి దగ్గరికి సుగ్రీవుడు రావటం, ఆ సుగ్రీవుని యొక్క ఆజ్ఞ ప్రకారం వానర శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు నలుదిక్కుల నుంచి వస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ యొక్క మామగారైనటువంటి సుషేనుడు వేగవంతులైనటువంటి 12 లక్షల మంది వానరులతో ఆయన రాముణ్ణి చేరుకున్నాడు. ఇక నలుడు నీలుడు 12 లక్షల వానర వీరులతో వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత గజుడు, గవయుడు, గవాక్షుడు అనేటువంటి పరాక్రమవంతులైనటువంటి వానర ముఖ్యులు ఒక్కొక్కరు 4 లక్షల సేనను తీసుకొని రావటం జరిగింది. ఆ తర్వాత గోళాంగోళ జాతికి చెంది భయంకరంగా ఉండేటువంటి ఒక భల్లూక రాజు, అతడు 6 లక్షల సేనను తీసుకొని రావటం జరిగింది. ఇక మైందుడు, ద్వివిధుడు, క్రధుడు వీళ్ళందరూ కూడా 7 లక్షలు, 6 లక్షలు, 4 లక్షల సేనని తీసుకొని వాళ్ళు రావటం జరిగింది. ఇక గంధమాదనుడు అనేటువంటి వానరుడు 5 లక్షల సేనతో అతడు రావటం జరిగింది. ఇక దదిముఖుడు అనేటువంటి వానరుడు చాలా ఎక్కువ సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. నుదుటి మీద ఊర్ధ్వపుండ్రాలు ధరించి భయంకరమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి నల్లని వృక్ష వీరుల్ని, అంటే ఎలుగుబంట్లు, అదిగో వాళ్ళతోటి జాంబవంతుడు 57 లక్షల సేనను తీసుకొని రావటం జరిగింది. వీళ్ళే కాకుండా ఇంకా ఇతరులైనటువంటి అసంఖ్యాకమైనటువంటి సేనానులంతా కూడా వానర వీరులతో కలిసి రాముని యొక్క పని మీద అక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా సింహాల్లాగా గర్జిస్తూ ఉన్నారు, అటు ఇటు పరుగులు తీస్తూ ఉన్నారు. ఆ శబ్దం అంతా కూడా మహాభయంకరంగా వినిపిస్తూ ఉంది. వారిలో కొంతమంది పర్వత శిఖరాల వంటి శరీరాలు కలిగినటువంటి వాళ్ళు, కొంతమంది అడవి దుమ్మల వంటి శరీరాలు కలిగినటువంటి వాళ్ళు, మరి కొందరికి తెల్లని శరీరాలు, కొంతమందికి ఎర్రని శరీరాలు, సింధూర వర్ణంలాగా ఉండేటువంటి శరీరాలు ఉన్నాయి. ఆ వానరులంతా కూడా ఎగురుతూ, గంతులు వేస్తూ, దూకుతూ, దుమ్ము రేపుతూ అన్ని వైపుల నుంచి కూడా వచ్చి చేరుకుంటా ఉన్నారు. ఆ వానర మహాసైన్యం ఓ మహాసముద్రంలాగా కనిపిస్తూ ఉంది. కొన్ని కోట్ల మంది వానర వీరులతో ఆ సేన నేల ఈనిందా అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. సుగ్రీవుడి యొక్క ఆజ్ఞ మీద వాళ్ళందరికీ కూడా ఆ పర్వతానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లోనే నివాసం ఏర్పాటు చేయటం జరిగింది. ఆ తర్వాత ఒక రోజున శుభతిథి, శుభ నక్షత్రం చూసుకొని మంచి ముహూర్తంలో సుగ్రీవుడితో కలిసి శ్రీరాముడు సైన్యాన్ని వ్యూహంగా ఏర్పాటు చేసి అలా ముందుగా నడిపిస్తూ లోకాలను తల్లకిందులు చేసేటట్టుగా బయలుదేరాడు. ఆ సైన్యానికి ముందు భాగంలో మారుతాత్మజుడైనటువంటి హనుమంతుడు, వెనక భాగాన్ని రక్షిస్తూ రాముని యొక్క సోదరుడు లక్ష్మణుడు బయలుదేరాడు. ఆ రామలక్ష్మణుడు గోధాంగులి త్రాణాలు ధరించి గ్రహాలతో కూడినటువంటి సూర్యచంద్రుల వలె వానర సచివులతో కలిసి బయలుదేరారు. మద్ది చెట్లు, తాటి చెట్లు, రాళ్ళు ఆయుధాలుగా కలిగినటువంటి ఆ వానరులు సూర్యోదయ సమయంలో పడినటువంటి పంటలాగా కనిపిస్తూ ఉన్నారు. ఇక నలుడు, నీలుడు, అంగదుడు, క్రధుడు, మైందుడు, ద్వివిధుడు వీళ్ళందరూ రక్షిస్తున్నటువంటి మహాసైన్యం శ్రీరాముని యొక్క కార్యాన్ని నెరవేర్చడానికి బయలుదేరింది. కందమూల ఫలాలు, తేనె, నీరు లభించేటువంటి కొండ చర్యల్లో ఆగుతూ మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణం చేస్తూ వానర సైన్యం చివరికి సముద్రం దగ్గరికి చేరింది. అనేకమైనటువంటి ధ్వజ పతాకాలతో కూడినటువంటి ఆ సైన్యం మరొక సాగరంలాగా కనిపిస్తూ ఉంది. ఆ బలమంతా కూడా సాగర తీరంలో ఉన్నటువంటి ఆ వనాన్ని చేరుకున్న సేనలన్నీ అక్కడే డేరాలు వేసుకొని నివాసం ఉన్నారు. ఆ తర్వాత వానర యోధులందరూ పరివేష్టించి ఉండగా శ్రీరాముడు సుగ్రీవుడితో అంటున్నాడు, సుగ్రీవ, ఇప్పుడు మన సేన విశాలంగా ఉంది, మరి సముద్రమా చాలా దూరం ఉంది.
ఈ సముద్రాన్ని దాటి వెళ్ళటం ఎట్లా అనేటువంటి విషయం మీద నీకేమైనా అభిప్రాయం ఉందా అన్నాడు. అప్పుడు కొంతమంది వానరులు మేము ఈ సముద్రాన్ని దాటగలుగుతాం అన్నారు. అయితే కొంతమంది మాత్రం దాటలేరు అని కూడా చెప్పారు. మరైతే అందరూ వెళ్ళాలి అంటే ఎలా? కాబట్టి ఈ విషయంలో ఏం చేద్దాం అని అంటే మరి కొంతమంది చెప్పారు నౌకల మీద, పడవల మీద అలా కొంతమంది వెళ్ళొచ్చు, కొంతమంది ఆ సముద్రాన్ని లంఘించగలిగినటువంటి వాళ్ళు లంఘిస్తారు అని. కానీ ఈ మాటలన్నీ విన్నటువంటి రాముడు అంటున్నాడు, ఓ మహావీరులారా, ఇది శతయోజన విస్తీర్ణమైనటువంటి సముద్రం, అంటే 100 యోజనాల దూరం ఉంది. దీన్ని దాటడానికి వానరులందరికీ సాధ్యం కాదు, ఎవరో కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇక దీన్ని దాటించడానికి ఇన్ని కోట్ల మంది వానరులకి కావాల్సినటువంటి నౌకలు కానీ పడవలు కానీ మన దగ్గర ఇప్పుడు ఉండవు. మన దగ్గరే కాదు, ఎక్కడా కూడా మనకి దొరకవు. కాబట్టి అది కుదరదు. మరి మంది విశాలమైనటువంటి సైన్యం కనుక కొంతమంది సముద్రానికి ఆవల వైపు, కొంతమంది ఏవల వైపు కనుక ఉన్నట్లయితే శత్రువులు ఈ విషయం తెలుసుకొని మనల్ని తేలిగ్గా జయించడానికి వీలవుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయంతో మనం ఈ సముద్రాన్ని దాటాలి. కాబట్టి ఈ సముద్రుడిని నేనే అడిగి తెలుసుకుంటా, దానికోసం నేను సముద్రుడిని ఆరాధిస్తాను. ఇప్పుడు ఈ తీరంలోనే కూర్చొని నేను ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తా. నాకు మార్గాన్ని చూపిస్తారా సముద్రుడు చూపించినట్లు? అలా కనుక మార్గం చూపకపోయినట్లయితే అగ్ని కన్నా వాయువు కన్నా తీక్షణమైనటువంటి ఎదురులేని మహా దివ్యాస్త్రాలతో ఈ సముద్రాన్ని నేను శోషింపజేస్తాను అని పలికి శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి ఆచమనం చేసి శాస్త్రానుసారంగా సముద్ర తీరంలో దర్భల్ని పరుచుకొని అలా పడుకున్నారు. ఈ దర్భలు పరుచుకొని రాముడు లక్ష్మణుడు పడుకున్నటువంటి ఆ ప్రదేశాన్ని దర్భశయనం అని అంటారు. అది కూడా ఇప్పుడు ఒక పుణ్య తీర్థం మాదిరిగానే ఉంటుంది దర్భశయనం. అలా ఉన్న తర్వాత సాగరుడు ఈ శ్రీరాముడు ఇలా వాయోప్రవేశానికి కూర్చున్నాడు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత సముద్రుడు భయపడుతూ వచ్చాడు. అలా రాముని ముందు సాక్షాత్కరించి, ఓ కౌసల్యానందన, నీవు గనక ఈ ప్రకారంగా వీళ్ళందరినీ గనక సముద్రాన్ని దాటించాలి అని అంటే వేరొక మార్గం ఏమీ లేదు. ఏ రకమైనటువంటి పడవలు నౌకలు ఇలాంటివేవి కూడా కుదరవు. మరి ఏం చేయాలి అనేటువంటి దాన్ని ఆలోచించాలి. నేను నీకు శత్రువుని కాదు, నీ వంశజుణ్ణి. కాబట్టి నీ క్షేమాన్ని కోరేటువంటి వాడిని. నీకు ఏం సహాయం చేయాలో చెప్పు. నువ్వు అడిగితే ఆ సహాయాన్ని నాకు చేతనైతే ఖచ్చితంగా చేస్తాను అన్నాడు. అప్పుడు అంటున్నాడు, ఓ సాగరుడా, నీవు నా సైన్యానికి దారివ్వాలి. అలా కనుక దారి ఇచ్చినట్లయితే నా సైన్యం మొత్తం కూడా లంకకి చేరుకుంటుంది. అలా కనుక నా మాట కనుక నువ్వు వినకపోయినట్లయితే, నేను ఇలా నిన్ను యాచిస్తున్నాను అనేటువంటి భావనతో ఉన్నట్లయితే దివ్యాస్త్రాలని అభిమంత్రించి నా బాణాలతోటి నిన్ను శోషింపజేస్తాను. అప్పుడు హాయిగా మా వాళ్ళందరూ కూడా నడిచి వెళ్ళిపోతారు. ఇలా అంటున్నాడు రాముడు. ఆ మాటలు విని సాగరుడు దుఃఖంతో అంటున్నాడు, ఓ రామా, నీవు గనక ఇలా చేసినట్లయితే ప్రతి వీరుడు కూడా ఇలాగనే వచ్చి నన్ను బెదిరిస్తూ ఉంటాడు. అలాగని బెదిరిస్తే నేను ఎంతమందికని దారి ఇవ్వటం అని సాధ్యమవుతుంది? ఇది అసలు జరిగేటువంటి పనేనా? ఏదో ఒక నదిలోనంటే దారి ఇవ్వటం అంటే ఏదో ఒక రకం, కానీ ఈ సముద్రాన్ని దారి ఇవ్వాలి అని అంటే అది జరిగేటువంటి పనేనా? కాబట్టి ఇలా మాత్రం నువ్వు నన్ను బెదిరించడం కాకుండా దీనికి ఏదో రకమైనటువంటి మార్గాన్ని ఆలోచించుకోవాలి. మీ సేనలో నలుడనేటువంటి వాడు ఒకడున్నాడు, వానరుడు. వాడు సముద్రంలో ఏది వేసినా సరే అది తేలుద్ది, అది మునగదు. ఆఖరి గడ్డి పరక వేసినా ఏది వేసినా సరే దాంట్లో మాత్రం ఇక మునిగేటువంటి ప్రశ్నే లేదు. కాబట్టి అతడి ద్వారా
నా మీద వారధిని కట్టి నువ్వు వెళ్ళటం మంచిది అన్నాడు. ఈ నలుడు విశ్వకర్మ యొక్క కుమారుడు. చింతనంలో ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ తీసుకెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి నదిలో పారేస్తా ఉన్నాడు. ఇంట్లో తల్లి తండ్రి వాళ్ళందరూ కూడా ఎన్నిసార్లు వస్తువులు తీసుకొచ్చి పెట్టినా వస్తువులన్నీ పోతా ఉన్నాయి. ఏం చేసేవారు అని అంటే అదిగో నదిలో వేశారంటాడు. ఆ నదిలో మళ్ళీ ఒక్క వస్తువు దొరకదు, అన్నీ కొట్టుకొని పోతా ఉంటాయి. అందుకని అప్పుడు ఆ తండ్రి శాపం పెట్టాడు, నువ్వు ఏదేసినా సరే ఎక్కడికి పోకుండా వేసిన చోటనే ఉంటుంది, అలా కనపడతానే ఉంటుంది, మునిగిపోకుండా ఉంటుంది అన్నాడు. అదిగో ఆ కారణం చేత ఆ నలుడి చేతి మీదుగా ఏదైనా వేస్తే అది సముద్రంలో మునగకుండా ఉంటుంది. సరే, ఆ విషయాన్ని తెలుసుకున్నారు కనుక నలుడికి ఈ మాట చెప్పారు, నీవే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి అని. అందుకని అందరూ కూడా చెట్లు చేమలు మరి రాళ్ళు రప్పలు కొండ శిఖరాలు అన్నీ కూడా తీసుకొచ్చి అతని చేతికి ఇస్తే అతనే వేస్తూ ఉన్నాడు. ఆ ప్రకారంగా 4 రోజుల్లో ఈ 100 యోజనాల సముద్రాన్ని అట్లా వారధిని కట్టడం జరిగింది. ఇప్పుడు ఈనాటికి కూడా నలసేతువు అనే పేరుతో ఈ సేతువు ప్రసిద్ధంగా ఉంది. మరి సముద్రం ఒడ్డునే ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి దగ్గరికి అప్పుడు ధర్మాత్ముడు రాక్షసరాజు అయినటువంటి రావణుని తమ్ముడైనటువంటి విభీషణుడు శరణు శరణు అంటూ వచ్చాడు. ఇలా రావటానికి కారణం ఏమిటంటే శ్రీరాముడు అయోధ్య నుంచి వచ్చి సుగ్రీవుడితో స్నేహం చేసుకుని సీతాదేవిని వెతకటానికి ఆంజనేయుడిని పంపిస్తే ఆ ఆంజనేయుడు 75 లక్షల సైన్యాన్ని హతమార్చి తిరిగి వెళ్ళిపోయాడు. లంకను మొత్తాన్ని కాల్చి వెళ్ళిపోయాడు. మరి ఒక్క హనుమంతుడు ఆ రకంగా చేస్తే అక్కడ ఎంతమంది మహావీరాధివీరులైనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరితో యుద్ధం చేయటం మంచిదా, దానివల్ల లంకకి క్షేమమా అని చర్చ ప్రారంభమైంది. ఆ చర్చలో రావణుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సీతాదేవిని అప్పగించేటువంటి ప్రశ్నే లేదు, విజయమో వీరస్వర్గమో ఏమైనా సరే యుద్ధం చేయాల్సిందే అన్నాడు. అందరూ మంత్రులు ప్రహస్తుడు ధూమ్రాక్షుడు మొదలైనటువంటి మంత్రులంతా కూడా ఆయన మాటనే సమర్థిస్తూ ఉన్నారు. కానీ విభీషణుడు మాత్రం లేచి నిలబడి, అన్నా నా అభిప్రాయం నేను చెప్పదలుచుకున్నాను, శ్రీరాముడు సామాన్యమైనటువంటి మానవ మాత్రుడు కాదు, పైగా నీవు అతని యొక్క భార్యని అపహరించావు, పరభార్యని అపహరించడం ఒక తప్పు, పైగా వాళ్ళు లేకుండా చూసి నువ్వు దొంగతనంగా అపహరించడం రెండో తప్పు, వాళ్ళు రాయబారిని పంపించి మరి మా సీతను మాకు అప్పగించు అని అంటే ఆ అప్పగించమని చెప్పడం మూడవ తప్పు. ఇప్పుడు అటువంటి వాళ్ళతో యుద్ధం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. కాబట్టి నువ్వు సీతాదేవిని రాముడికి అప్పగించి ఆయన క్షమాపణ కనుక కోరినట్లయితే మనం అందరం కూడా క్షేమంగా ఉంటాం, లంక కూడా క్షేమంగా ఉంటుంది అన్నాడు. ఓరి దుర్మార్గుడా, నీవు నా తమ్ముడుగా ఉండి శత్రువుల్ని ప్రశంసిస్తావా, నీ మొహం కూడా చూడకూడదు, నేను వెళ్ళిపో, ఈ లంకా రాజ్యం నుంచి నేను బహిష్కరిస్తున్నాను అని దేశ బహిష్కారం విధించాడు. అప్పుడు 9 మంత్రులతో కలిసి విభీషణుడు ఆకాశ మార్గాన సముద్రాన్ని దాటి రాముడి దగ్గరికి వచ్చి రాముడిని శరణు కోరాడు. జరిగినటువంటి విషయాన్ని చెప్పాడు. విభీషణుడు ఎప్పుడైతే వచ్చి రాముడిని శరణు కోరాడో వెంటనే రాముడు అతన్ని ఆహ్వానించాడు, లంకా రాజ్యాన్ని నిన్ను పట్టాభిషిక్తుడిని చేస్తాను అన్నాడు. అని అప్పటికప్పుడు సుగ్రీవుడి చేత సముద్ర జలాన్ని తెప్పించి లంకకి పట్టాభిషిక్తుడిని చేశాడు. అప్పుడు సుగ్రీవుడు అడిగాడు, ఇతడేమో రాక్షసుడు, పైగా నీ ప్రధానమైనటువంటి శత్రువు రావణాసుడి యొక్క తమ్ముడు, అటువంటి వాడు ఇక్కడికి వచ్చాడంటే కేవలం దేనికి వచ్చాడనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. మన యొక్క ఆనుపానులన్నీ తెలుసుకోవటం కోసం, మన యొక్క బలహీనతలు తెలుసుకోవటం కోసం ఒక వేగుల వాడిలాగా వచ్చి ఉండొచ్చు. కానీ మీరేమో అతడు రావటం, శరణు కోరటం, మీరేమో శరణు ఇవ్వటం, చివరికి అతన్ని పట్టాభిషిక్తుడిని చేయటం.
ఇది నాకు అంతగా అంగీకారంగా అనిపించటం లేదు అన్నాడు. ఆ వెంటనే ఆంజనేయుడు అన్నాడు, లంకానగరం మొత్తంలో ఒక విభీషణుడు మాత్రమే శ్రీరామచంద్రుడికి భక్తుడైనటువంటి వాడు, అతన్ని అనుమానించాల్సినటువంటి అవసరం లేదు అన్నాడు. ఇప్పుడు రాముడు అంటున్నాడు, ఓ సుగ్రీవా, విభీషణుడే కాదు ఆ రావణుడు వచ్చినా సరే నేను అతన్ని కూడా రక్షిస్తాను. అంతే తప్ప ఎవరైనా సరే, శత్రువైనా సరే, పాహిమాం అని కనుక వస్తే అతన్ని ఖచ్చితంగా నేను కాపాడాల్సిందే, ఇది నా నియమం అన్నాడు. ఇప్పుడు లక్ష్మణుడు అంటున్నాడు, అన్నా మరి లంకా నగరానికి విభీషణుడిని పట్టాభిషిక్తుడిని చేసామనుకో, రేపు రావణుడే వచ్చాడు అనుకో, ఆ రావణుడు వచ్చి నేను సీతాదేవిని అప్పగిస్తున్నాను, నన్ను క్షమించానంటే క్షమిస్తావు, బాగానే ఉంది. మరి అప్పుడు ఆయనకి ఎట్లా, మరి విభీషణుడికి ఇచ్చావు కదా అన్నాడు. అప్పుడు నా అయోధ్య రాజ్యం ఉంది కదా, అది ఇస్తానన్నా. అంటే శ్రీరాముడి యొక్క మనస్తత్వం ఏమిటి అనేది తెలియటానికి ఇదొక ఉదాహరణ. కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి వాడు విభీషణుడు. అలా వచ్చిన తర్వాత అతనికి లంకా నగరానికి పట్టాభిషిక్తుడిగా చేయటం జరుగుతుంది. ఇక ఆ విభీషణుణ్ణి తనకి సహాయకుడిగా, మరి మంత్రాంగం చేసేటువంటి మంత్రిగా, లక్ష్మణుడికి స్నేహితుడిగా, సుగ్రీవుడికి అనుచరుడిగా చేశాడు. విభీషణుని యొక్క సలహా ప్రకారం రాముడు ఈ సేతువుని నిర్మించిన తర్వాత ఒక్క నెల రోజుల్లో ఈ మహాసైన్యం మొత్తం కూడా ఆ సేతువుని దాటి లంకలో ప్రవేశించింది. లంకలో ప్రవేశించింది అని అంటే లంకా నగరానికి చుట్టూ గోడలున్నాయి, దానికి అగడతలున్నాయి, చీమ చిటుక్కుమంటానికి వీల్లేదు, లోపలికి ఎవరు రావటానికి వీల్లేదు. అదిగో అలా సముద్ర తీరంలో వీళ్ళందరూ కూడా విడిది చేశారు. అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాలన్నీ కూడా ఈ కోతులకి, ఈ భల్లూకాలకి, వీటన్నిటికి కూడా నివాస స్థానాలుగా ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలో వీళ్ళందరూ కూడా సముద్రాన్ని దాటి వచ్చారు అన్న తర్వాత రావణుడిలో కొంచెం కదలిక కలిగింది. కారణం ఏమిటంటే వీళ్ళు ఎట్లాగూ రాలేరు, సముద్రాన్ని దాటి రావాలంటే, అట్లా ఆకాశ మార్గంలో రావాలంటే వాళ్ళల్లో ఎవరో 4-5 సాధ్యం అవుతుంది, కానీ మిగిలినటువంటి వాళ్ళకి ఎట్లా సాధ్యమవుతుంది, కాబట్టి వాళ్ళు రావడానికి వీల్లేదు అనేటువంటి విశ్వాసంలో ఉన్నటువంటి వాడు. కానీ ఇప్పుడు ఆ నమ్మకం కాస్త వమ్మైపోయింది. ఎందుకనంటే ఇది ఊహించడానికి వీలు లేకుండా సముద్రానికి వారధి కట్టి 100 యోజనాల సముద్రాన్ని ఒక నెల రోజుల్లో దాటి వాళ్ళందరూ రావటం జరిగింది. ఇక రామలక్ష్మణుల యొక్క బలం ఏమిటో, వాళ్ళ సేనలో ఎవరెవరు ప్రధానులైనటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరెవరు మహావీరులైనటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళలో ఉన్నటువంటి బలము బలహీనత ఏమిటో తెలుసుకోవటం కోసం శుకసారణులు అనేటువంటి 2 రాక్షసుల్ని మారువేషంలో పంపించాడు రావణుడు. వాళ్ళు ఈ వానర రూపంలో వచ్చేసి వీళ్ళల్లో కలిసిపోయి వీళ్ళల్లో తిరుగుతూ అన్ని విషయాలన్నీ సేకరిస్తూ ఉన్నారు. ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో మాటలన్నీ కూడా సేకరించి అక్కడ రావణుడికి చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. అయితే ఈ శుకసారణుల్ని గుర్తించినటువంటి విభీషణుడు వాళ్ళిద్దరిని పట్టుకెళ్ళి శ్రీరాముడి దగ్గర హాజరుపరిచాడు. రాముడు ఏం చేశాడంటే వాళ్ళిద్దరికీ తన యొక్క సైన్యం మొత్తాన్ని కూడా చూపించి, ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే అడగమని చెప్పి వివరాలన్నీ తెలియజేసి వాళ్ళని వదిలేశాడు. ఆ ప్రకారంగా సైన్యాన్ని లంక యొక్క ఆ ఉపవనంలో విడిచి చేయించాడు శ్రీరాముడు. ఆ తర్వాత ప్రాజ్ఞుడైనటువంటి అంగదుణ్ణి దూతగా పంపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ లంకా నగరంలో చేరిన తర్వాత మరి అంగదుణ్ణి రాయబారిగా పంపించడం, లంకలో ప్రవేశించడం, ఆ ప్రవేశించిన తర్వాత మరి ఏ ప్రకారంగా ఇక యుద్ధం జరిగిందో ఆ యుద్ధరంగం మొత్తాన్ని కూడా మనం రేపు చెప్పుకుందాం.